నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలన్నా, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలకైనా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. అమాస ఆషాఢ మాసంలో చేయకూడని పనులు ఏంటి అసలు? ఆషాఢ మాసంలో చేయకూడని పనులు అంటే కనుక, చేసే పనులు ఏంటో ముందు చెప్పుకుందాం, తర్వాత చేయకూడని పనులు చెప్పుకుందాం. చేసే పనులు ఏంటంటే కనుక ఆధ్యాత్మికంగా అనుభవేక జ్ఞానంతో ఆషాఢ మాసంలో అమ్మవారిని ఆరాధించడం, అంటే బోనాలు సమర్పించడం. తర్వాత ఈ ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారి ఆరాధనలో, అంటే ఒక స్త్రీమూర్తి అయినటువంటి దేవత ఎవరైతే మనకు పోలేరమ్మ, లేకపోతే కనకదుర్గమ్మ, వనువులమ్మ, పోచమ్మ, ఇలా రకరకాలుగా మనకి ఉంది కదా, రేణుకా ఎల్లమ్మ, అలా అమ్మవారిని ఆరాధించడానికి పెద్దపీట వేశారు ఆషాఢ మాసంలో. అందువల్ల సాధకులకి అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతనతో పూజలు చేసుకుని చక్కగా ఆషాఢ మాసాన్ని చక్కగా అనుభవించడమే కాకుండా గౌరీ కటాక్షం కోసం మంగళగౌరీ వ్రతాలు చేసుకోవడానికి సమయుక్తం అవుతారు. కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతుళ్ళందరూ కూడా శ్రావణ మాసం వచ్చేస్తుంది, మంగళగౌరీ నోములు చేసుకోవాలి, సౌభాగ్యం బాగుండాలని ఆలోచించేటటువంటి ఈ ఆషాఢ మాసం అంతా ఎదురు చూస్తూ ఉంటారు అత్తగారింటికి వెళ్ళాలని. అలా అన్నీ కూడా శుభాలే ఆషాఢ మాసం తెస్తుంది. తర్వాత వ్యాస పూర్ణిమ ఉంది, గురు పూర్ణిమ అంటారు. అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమైపోతుంది. కాబట్టి అన్ని విధాలకు కూడా సాధకులకి చాలా మంచి మాసంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూసిన తర్వాత అసలు చేయకుండా పనులు తెలుసుకుందాం. ఓకే. కమ్మ క్యాస్ట్లో 24 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 120Kలో ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అలాగే చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఐ, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. 22 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాపకు తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 130Kలో ఉంది. ఈ అమ్మాయి కూడా 10 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు కాస్ట్ 25 సంవత్సరాలు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి డాక్టర్ వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉంది. కులాంతర వివాహం కూడా చూస్తారు. 120K వస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కూర్మా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 100Kలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. కుర్మా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంసీఏ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉండి హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించేటైతే కనుక మీరు ఆఫీస్ నుంచి మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చెబుతారు. అదేవిధంగా వివాహానికి సంబంధించిన మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. అదేవిధంగా జాతక పరిశీలన కూడా చేస్తారు. కాబట్టి ఎవరికైనా సరే జాతకంలో దోషాలు ఉన్నాయని అనుమానం వచ్చినా, లేదంటే మీకు జాతక పరిశీలన కావాలని మీరు ఏమైనా అనుకున్నా సరే వాట్సాప్ నెంబర్ కూడా డీటెయిల్స్ సెండ్ చేయండి. వాట్సాప్ నెంబరు 9866044439. ఈ నెంబర్కి పంపించండి. ఓకేనేమో. ఇప్పుడు ఆషాఢ మాసంలో చేయకూడని పనులు అంటే అత్తగారింటికి అల్లుడు వెళ్లకుండా ఉండడం. అత్తగారు అల్లుడు ఒకే గడప దాటకూడదు. ఎందువల్ల అంటే ఆషాఢ మాసంలో వాళ్ళు ఒకవేళ, అంటే పూర్వకాలంలో మన పెద్దలు చెప్పినటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటివే. ఎందువల్ల అంటే కనుక అప్పుడు ఒకవేళ గర్భం వస్తే, మళ్ళీ మే నెలలో పురుడొస్తే ఇబ్బంది పడతారు ఎండాకాలంలో అన్న దృష్టిలో ఒకటి కావచ్చు. రెండు ఏంటంటే ఆషాఢం అనేది కొంచెం ఆధ్యాత్మిక చింతనతో ఉండే కాలం కాబట్టి శ్రావణ మాసంలో ఇక అన్ని విధాలా కూడా సంవత్సరంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రం ఈ ఆషాఢం అనేది ఒక అడ్డంకి అన్నట్టుగా పెట్టారు. కానీ ఇవాళ రేపు ఏమిటంటే టూర్లు వేస్తున్నారు, రకరకాలుగా వెళుతున్నారు. ఆ గడప అత్తగారు దాటకుండా ఉంటే వెనుక గడప నుంచి వచ్చే అల్లుళ్ళు ఉన్నారు. అలా రకరకాలుగా ఉన్నాయి. కానీ చెయ్యకూడదు అని పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి అది పాటించడం అనేది చాలా మంచి లక్షణం అన్నమాట.
ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'10" హైటు, ఎంబీబీఎస్ డాక్టర్, ఓన్ హాస్పిటల్ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 3 లక్షలు వస్తుంది ఫర్ మంత్. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైటు, ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు. ఈయన 140K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేరు, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ ఫైనల్లో ఉన్నాడు. ఈయన ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'10" హైటు, బీటెక్ ఎంఎస్. ఈ అబ్బాయి 85 లక్షల జీతంలో ఉన్నాడు, యూఎస్లో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ అబ్బాయి 50,000 జీతంలో ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్. అల్లుడుగా కావాలనుకున్న వాళ్ళు నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, ఎంఫార్మసీ చేశాడు, మేనేజర్గా పనిచేస్తున్నాడు, హైదరాబాద్లోనే 60,000 జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంఎస్ యూఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం 5'11" హైటు, ఎంబీబీఎస్ డాక్టరు. ఈ అబ్బాయికి డాక్టర్ వధువు కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా జాతక పరిశీలన కూడా చేస్తారు కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు, జాతక పరిశీలన చేస్తారు. అదేవిధంగా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్న వారికి స్క్రీన్ మీద వ్యక్తిగత నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా కలవాలనుకున్న వారు కూడా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు. అక్కడికి ఆఫీస్కి వెళ్ళి కలిసి కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తీసుకోవచ్చు. ఓకేనమ్మా, అసలు ఆషాఢ మాసంలో అసలు వివాహాలు జరిపించరు, ఎందువల్ల దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఆషాఢ మాసం ఎప్పుడు కూడానమ్మా ఆధ్యాత్మిక చింతనతో ఉండే మాసము. తర్వాత ఏమో ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయన పుణ్యకాలంలో అడుగు పెడతాము. తర్వాత ఈ ఆషాఢం అంటే మూఢం లాంటిది అనమాట చెప్పాలంటే కనుక. ఈ ఆషాఢంలో ఆషాఢ పట్టీలు అవి అరేంజ్ చేసుకొని పట్టుకెళ్తూ ఉంటారు, కొత్త కోడలికి అల్లుడికి తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటివి తప్ప ఇంక వేరే విధంగా జరగవు. మామూలుగా ఈ అక్షరాభ్యాసాలు అలాంటివి కూడా శ్రావణానికే పెట్టుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు తప్పదు పురిటినీళ్ళు పోయాలి అలాంటి వాటికన్నిటికీ అడ్డంకం కాదు. అదేవిధంగా ఉయ్యాల్లో వేయాలి అలాంటి వాటికి అడ్డంకం కాదు. 21వ రోజున వేస్తారు, అలాంటి వాటికి అడ్డంకం కాదు. అలాగే కొన్ని అడ్డంకులు ఏమిటంటే కనుక ఈ కొత్త కోడళ్ళు అల్లుళ్ళు అంటే ఇది కొంచెం చెప్పాలంటే కనుక ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే మాసం కాదు. ఆధ్యాత్మికంగా తప్ప మామూలుగా సక్సెస్ఫుల్గా అన్ని విధాలా కలిసి వచ్చే మాసం కాదు. కాబట్టి ఆషాఢం వద్దు అని చెప్తూ ఉంటారు. కానీ ఒకనొక అనుభవం అయితే ఉంది. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మగారు ప్రాణాంతకమైన వ్యాధిలో ఉన్నారు. అబ్బాయి పెళ్లి చేసేసుకోవాలి తప్పదు అనే పరిస్థితిలో కులాంతర వివాహానికి సిద్ధపడ్డాడు. బ్రాహ్మణ కులం వాళ్ళది, కర్ణాలన్నమాట. అయితే ఏంటంటే వేరే కులం అమ్మాయిని చేసుకుంటాకే ఒప్పుకున్నాడు. అలాంటప్పుడు మరి ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది ఆలోచించుకుని వాళ్ళు మన దగ్గరే అబ్బాయి అమ్మాయి కూడా వాళ్ళు ఏంటంటే కనుక తిరుపతి వెళ్ళి చేసుకుని వచ్చారు. ఆషాఢంలో పెళ్ళి అంటే తిరుపతి వెళ్ళి చేసుకుని వచ్చారు. అంటే అక్కడ తిరుపతిలో అంటే కొండ మీద జరిగేటటువంటి విధానంలో తప్పు లేదు సుమా అన్నట్టుగా అక్కడికి వెళ్ళి చేసుకొచ్చారు. అది నాకు మీరు ఇందాక ప్రశ్నించగానే జ్ఞాపకం వచ్చింది. అందువల్ల కొన్ని కాదు కూడిని ఆవిడకి ఏమిటంటే ఇంక ఇవాళ రేపో అనే పరిస్థితి అనమాట. అలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ సాధారణంగా ఆషాఢంలో శుభకార్యాలు చెయ్యరు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, యూఎస్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు. అక్కడ గవర్నమెంట్లో 200K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్, ఇతను కూడా 2 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, ఐఐటి చేశాడు ఈయన. అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి, 3 లక్షల జీతంలో ఉన్నాడు, ఎండి డాక్టర్ వధువుగా కావాలంటున్నారు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 6'3" హైటు, ఎంఎస్ చేస్తున్నాడు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి.
రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, ఎంఎస్ యుఎస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 300K వస్తుంది. ఇతనికి 20 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. నంద్యాల నుంచి మహేష్ గారు నమస్తే అండి. హలో మీ వాయిస్ స్లో వస్తుందండి. హలో, ఓకే అండి. మహేష్ గారు, మీకు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ కాల్ కట్ అయింది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీకు కాల్ చేసి మాట్లాడతారు మీతో. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" ఎంఎస్, ఇతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 70 లక్షల జీతంలో ఉన్నాడు. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది. హైదరాబాద్లోనే 50 లక్షలు వస్తుంది సంవత్సరానికి. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్ చేసి ఇతను కూడా 2 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వెనకాల 100 CR ప్రాపర్టీ ఉంది. ఓకే అండి. వివాహానికి సంబంధించి ఎవరైనా సరే సెండ్ చేయాలనుకుంటే డీటెయిల్స్ కట్ట వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి. మీ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. చాలామంది లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినట్లయితే కాల్ చేసి మాట్లాడతారు. ఒక లైవ్లోనే మాట్లాడాలేమో అని అనుకోనవసరం లేదు. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి సెండ్ చేయండి. ఫోటో డీటెయిల్స్ మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చూస్తారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. రజిక క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'11" హైటు, యుఎస్లో 130Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రజిక క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'11" హైటు, ఎంఎస్, యుఎస్లో ఈ అబ్బాయి 100K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు యుఎస్లో 200K వస్తుంది. అబ్బాయికి H1B ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, సాఫ్ట్వేరు, 21 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 5'2" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 8 lakhs జీతంలో ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. ఈ అమ్మాయి వయస్సు 29 సంవత్సరాలు. ఎస్సీ మాలా కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. వరలక్ష్మి గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా వరలక్ష్మి గారు. అదండి, మా పాప ఉందండి, ఎండి చేస్తుందండి తిరుపతిలో. ఓకే అమ్మా. ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి తిరుపతిలో చేస్తుందండి. క్యాస్ట్ ఏంటండి? కాపు అండి. కాపు ఉన్నాయండి, మ్యాచెస్ ఉన్నాయి. మాకు డాక్టర్ సంబంధం కావాలండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 96 అండి. 99 అండి? అవునండి, 1996 అండి. 96. ఓకేనండి. మీరు అమ్మాయి ఫోటో బయోడేటా కూడా నాకు వాట్సాప్ చేయండి. అమ్మా ఏం సంబంధాలు ఉన్నాయో చూసి మళ్ళీ మీతో మాట్లాడటం జరుగుతుంది. ఓకేనండి. వరలక్ష్మి గారు వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఫోటో డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి పంపించండి. కాల్ చేసి మాట్లాడతారు. మరొక కాలర్ నరమ్మ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి వివేక్ మోహన్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మాట్లాడండి, మేడం ఉన్నారు. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి, నేను మా అన్నయ్య గురించి కాల్ చేశానండి. పేరు వివేక్ మోహన్. నా 1991 జూలై 1 డేట్ ఆఫ్ బర్త్ అండి. 2.5 years నుంచి చూస్తున్న మ్యాచెస్ కానీ ఏం కలవట్లేదు, దగ్గర దాకా వచ్చి పోతున్నాయి. సరే అమ్మా, మీరు సజెస్ట్ చేస్తారండి? ఓకే అమ్మా, తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ నెంబర్కి అబ్బాయి వివరాలన్నీ పెట్టండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడటం జరుగుతుంది. సరేనా? ఓకేనండి. వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. తర్వాత మీకు కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు, గవర్నమెంట్ జాబు, 15 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. 60,000 రూపాయల జీతం.
అదేవిధంగా ఎస్సీ మాదిగ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'11" హైటు యూఎస్లో 130Kలో ఉన్నాడు, తగినటువంటి మాదిగ క్యాస్ట్లో వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 33 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. తర్వాత చూసినట్లయితే కనుక ఆర్యవైశ్య క్యాస్ట్లో 5'5" హైటు ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 18 లక్షల ప్యాకేజీలో ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీబీఎస్ గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తుంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీఏ ఈ అమ్మాయి 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత పెరికా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి ఈఎంఐకి పెరికా క్యాస్ట్లో వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు ఎంఎస్ యూఎస్లో ఉంది పాప, తగినటువంటి 140K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు ఈ అమ్మాయి డీఫార్మసీ చేసింది, మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తుంది, ఈ అమ్మాయికి 11 lakh జీతం వస్తుంది, వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనమ్మా, చాలా మందికి కూడా పెట్టుడు ముహూర్తాలతో వివాహాలు జరిపిస్తూ ఉంటారు. సో అలాంటి పెట్టుడు ముహూర్తాలతో వివాహాలు జరిపించవచ్చా, జరిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? పెట్టుడు ముహూర్తాలతో వివాహాలు చేయడం అంటేనమ్మా అది చెప్పాలంటే కనుక చూడండి, మనకి ఏమీ లేని చోట గబలేస్తే అవి ఎస్ఆర్ 4 పడిందా 8 పడిందా అనేది అదృష్టం, పాస్ అవుతామా లేదా అనేది అదృష్టం. అట్లాంటివి అన్నమాట పెట్టుడు ముహూర్తాలు. ఎందుకంటే కనుక ఆ పెట్టుడు ముహూర్తాలకి సరైనటువంటి బలాలు ఉండవు. ఆ తర్వాత ఏమో శుభగ్రహ సూచనలు ఉండవు. శుభగ్రహాలేమో ఏ వక్రంలోనో పడవచ్చు, లేకపోతేనేమో వాటికి మూఢాలు రావచ్చు. మరి అలాంటప్పుడు మరి ఆ శుభగ్రహ సూచన లేకుండా వాళ్ళ దృష్టి లేకపోతే ఇంకెలాగా గురు దృష్టి శుక్రుడి దృష్టి 2 ఉండాలి. ఆ 2 మూడాల్లోనే మనం పెట్టుడు ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తే అది మరి ఎంతవరకు ఫలవంతం అవుతుందంటే కనుక అమ్మవారి దయ అంతే. అంతే, ఇంకా దాన్ని బట్టి ఇంకా తప్పక తప్పక అంటే ఇంకెందాక చెప్పినటువంటి పరిస్థితులు అయితే తప్ప మామూలుగా అయితే కాదు. ఓకే, ఎవరైనా సరే వివాహానికి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం హన్మకొండ నుంచి. నమస్తే అండి విమల గారు. హలో 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 మేడం, నమస్తే. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం, మా అన్నయ్య గురించి కాల్ చేశాను. అయితే మా అన్నయ్యది ఒకటి మ్యారేజ్ అయిందండి, అది డివోర్స్ అయింది. సరే అమ్మా, రెండో పెళ్లి సంబంధాలు కూడా ఉంటాయి మా దగ్గర. అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడా, ఏం చదువుకున్నాడు? అంటే మేము బిజినెస్ చేస్తాం మేడం, మరి క్లాస్ స్టోర్ ఉంటుంది. అదేనమ్మా, చదువు అయితే ఉంటుంది కదా ఏదో ఒకటి. డిగ్రీ ఐటీఐ అయిపోయింది మేడం. ఐటీఐ చదువుకున్నాడా? క్యాస్ట్ ఏంటమ్మా? పద్మశాలి. ఐటీఐ రెండో పెళ్ళి అంటే కొంచెం కష్టమేనమ్మా. సరే పంపించండి, ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, కాల్ చేసి మీతో మాట్లాడతారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి పంపించండి. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి దేవి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా దేవి. హలో, మా బాబు 17/6/93 పుట్టాడండి. ఓకే అమ్మా, జాబ్ చేస్తున్నాడు. చెప్పండి. వివాహం కోసమే కదా, పెళ్లి సంబంధం కోసమేనా? అవునండి. ఓకే అమ్మా, మీరు ఏం చేస్తారంటే దేవి గారు మీ వాట్సాప్ నెంబర్ చెప్తారు, వారు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని పైన కనిపిస్తుంది కదా నా పక్కన 9866044439కి మీరు వాట్సాప్ చేసేయండి. అబ్బాయి బయోడేటా, ఫొటోస్ కూడా. కార్యక్రమం అవ్వగానే మాట్లాడతాను. ఓకేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది పాప, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేస్తూ 21 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఈ స్వీడన్లో ఉంది అబ్బాయి
స్వీడన్లో ఉన్నాడు, బ్రాహ్మిన్స్లో, 28 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు. ఆ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో, 150Kలో ఉన్నటువంటి వధువుకి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 5'3" హైటు, 27 సంవత్సరాలు, తగినటువంటి వరుడు కావాలి. గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తుంది పాప. గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ యూఎస్లో, ఈ అమ్మాయి 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. గౌడ్స్లోనే అమ్మాయి 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్, ఈ అమ్మాయి 60,000 జీతంలో ఉంది, హైదరాబాద్లోనే, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి గౌడ్స్లో. గౌడ్స్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి, అమ్మాయి జనరల్ సర్జను, ఈ అమ్మాయికి డాక్టర్ వరుడు కావాలి గౌడ్స్ క్యాస్ట్లో. ఓకేనండి. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే ఫుల్ డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే తప్పకుండా చూస్తారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యూకేలో ఉంది పాప, 100K వస్తుంది, తగినటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యూకేలోనే ఉంది ఈ అమ్మాయి. చూసినట్లయితే కనుక పద్మశాలి క్యాస్టు, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 28 సంవత్సరాలు, ఈ అమ్మాయి కూడా అక్కడ వెల్ సెటిల్డ్, తర్వాత అక్కడ సిటిజన్షిప్ కూడా వచ్చేసింది. అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, సాఫ్ట్వేర్, యూఎస్లో, 200K ఉంది, ఈ అమ్మాయి కూడా 4 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, సాఫ్ట్వేర్, యూఎస్లో ఉంది, 160K వస్తుంది, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, ఈ అమ్మాయి చూసినట్లయితే కనుక 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో, 200Kలో ఉంది, H1B ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'5" హైటు, ఎంటెక్ చేసి IIIT చేసింది పాప, ఈ అమ్మాయి 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, 80 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, వివాహానికి సంబంధించి, కులాంతర వివాహాలకి సంబంధించి ఎలాంటి వర్ణాలకు సంబంధించి సంబంధాలు ఉన్నాయి మీ దగ్గర? ఈ కులాంతర వివాహాలకి సంబంధించి కులాంతర వివాహానికి సంబంధించి అన్ని క్యాస్టులోనే ఉన్నాయండి. అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే కనుక అగ్రవర్ణాలు ఉన్నారు, మామూలు వర్ణాల వాళ్ళు ఉన్నారు. అంటే ఏమని అడుగుతూ ఉంటారంటే సాధారణంగా మమ్మల్ని ఎనీ ఓసీ అని ఓసీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. బీసీ కూడా చూస్తున్నారు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో, అమ్మాయిలు లేక చూస్తున్నారు. అలాగే ఓసీ కానీ బీసీ కానీ అని అంతటితో కట్టడి చేస్తారు, అంటే ఒక రెడ్ మార్క్ వేస్తారు. ఎస్సీ ఎస్టీ తర్వాత ఎండి క్యాస్ట్ వాళ్ళని కాదండి అంటారనమాట. వాళ్ళని చూస్తాము, వీళ్ళల్లో వీళ్ళు అడిగినటువంటి కులాల్లోనే చూస్తామండి. అంతేగాని వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని మనం లేనిది ఉన్నట్టు చెప్పి ఏ రోజున చేయలేదు, అలా చెయ్యం కూడా. ఓకే అమ్మా, చూసారా వివాహానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో. మీరు కోరినా మీకు నచ్చిన సంబంధాన్ని చూస్తామని చెప్తున్నారు కాబట్టి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో మరియు డీటెయిల్స్ని పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే, కులాంతర వివాహాలకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే చూస్తారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. పద్మశాలి క్యాస్టు, 24 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 8 లక్షల జీతంలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో, 120Kలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉంది పాప, మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో, ఈఎంఐ 120Kలో ఉంది, మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్, ఈఎంఐ డాక్టరు, వెల్ సెటిల్డ్, హైదరాబాద్లోనే ఈఎంఐ ఉంది, తగినటువంటి వరుడు డాక్టర్ కావాలి.
అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి. పర్టికులర్గా కొంతమందికి ఈ రాశి ప్రకారం వీళ్ళ జాతకం బాగుంటుంది, లేదంటే ఈ నక్షత్రం ప్రకారం బాగుంటుంది అంటారా? నిజమే అంటారా వాస్తవానికి? లేదంటే అందరికీ సెట్ అవుతుందా, సెట్ కాదా? అందరికీ సెట్ అవుతుందమ్మా. కొన్ని ఏంటంటే కనుక ఎలాగంటే కనుక షష్టాష్టకాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు పెళ్లి చెయ్యొద్దు అంటాము. ఆ షష్టాష్టకాల్లో కూడా శుభ షష్టాష్టకాలు ఉంటాయి, అశుభ షష్టాష్టకాలు ఉంటాయి. అప్పుడు మరి పెళ్లి చేయొద్దు అని చెప్తాం. అంటే ఏంటంటే మరణతుల్యమైనటువంటి పరిస్థితులు, డైవర్స్ అయ్యేటటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి జాతకాల్లో గ్రహమైత్రి కావాలి, షష్టాష్టకాలు పడకుండా ఉండాలి, నాడీ మైత్రి కావాలి, పొంతన బాగుండాలి, చంద్రమా మనస్సో జాత అన్నారు. మానసికంగా కూడా వాళ్ళిద్దరు కలకాలం ఉండాలి. కాబట్టి ఆ పొంతనలన్నీ కూడా చాలా బాగుండాలి. అందువల్ల ఎప్పుడు కూడా అన్ని రకాలుగానే కూడా శుభంగా ఉండాలా అని 18 మార్కులు వస్తేనే కాదు, వాళ్ళ లైఫ్లో ఏ పీరియడ్ జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఒక స్కాన్లా తెలుస్తుంది. జ్యోతిష్యం అంటే ఒక స్కానర్ లాంటిది. ఆ జ్యోతిష్యం వలన కొంతవరకు వాళ్ళని అవగాహన చేసుకుని వివాహ సంబంధాలు కుదుర్చుకుంటే మన పెద్దవాళ్ళు ఋషీశ్వరులు చేసినటువంటి సేవకి మనం స్ఫూర్తిగా అనుభవించిన వాళ్ళం అవుతాం. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. అప్పుడు ఏమిటంటే కనుక అబ్బాయిలు చెప్పుకుందాం. బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం బీటెక్ చేశాడు, యుఎస్లో ఉన్నాడు అబ్బాయి. ఎంఎస్ కూడా చేశాడు, 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 32 సంవత్సరాలు యుఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు, 120Kలో ఉన్నాడు ఇతను, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి పుష్ప గారు, నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా పుష్ప. మా అల్లుడు అది ఆయన బీసీ క్యాస్ట్, పిల్లలు. అమ్మ నాకేం అర్థం కాలేదమ్మా. పెళ్ళికి సంబంధం కావాలి అంటే కనుక మీరు వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి. మీ పిల్లలు వచ్చిన తర్వాత దానికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ ఫోటో వివరాలు పెట్టండి అమ్మా. నాకు కొంచెం వాయిస్ అర్థం కాలేదు, ఏమనుకోవద్దు. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ, వాట్సాప్ సింబల్ తోటి 9866044439. ఈ నెంబర్ మీరు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, పూర్తి వివరాలు పంపించండి. మీరు కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే అమ్మా. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు, MBA గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5'10" హైటు, MSc చేశాడు ఇతను, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 12 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు MSc చేసి హైదరాబాద్లోనే 8 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 10 లక్షల జీతంలో ఉన్నాడు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు MS చేసి ఆస్ట్రేలియాలో వెల్ సెటిల్డ్ ఈ అబ్బాయి, అక్కడ ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి, 10 CR ప్రాపర్టీ ఉంది, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'10" హైటు, MS చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 175 lakh వస్తుంది ఫర్ మంత్, ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, కాపు క్యాస్ట్లో వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే చేస్తున్నాడు, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి, వారాహీదేవిని గట్టిగా పూజించండి. ఐం గ్లౌం వారాహీదేవ్యన్ నమః అనుకుంటూ ఉండండి, మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చూశారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.